బంగారం ఆగండి ఆగండి ఆగండి. ఒక్కొక్కరు విష్ చేస్తే థ్యాంక్స్ చెప్పే ఓపిక నాకు లేదు. అందరూ ఒకేసారి హ్యాపీ బర్త్డే చెప్పండి, నేను అందరికి ఒకేసారి థ్యాంక్స్ చెప్తాను. ఓహో హ్యాపీ థ్యాంక్ యూ అందరికి. తాతయ్య గిఫ్ట్ ఏది మరి నాకు? తీసుకొస్తానమ్మా. అమ్మా నాన్న మీరు నాకేం గిఫ్ట్ ఇస్తున్నారు? నీకేం కావాలమ్మా? మా ఫ్రెండ్ బర్త్డేకి వాళ్ళ అమ్మా నాన్న గోల్డ్ బ్యాంగిల్స్ ఇచ్చారు. మీరు కూడా నాకు గోల్డ్ బ్యాంగిల్స్ ఇవ్వాలి. అలాగే ఆరాధ్య, నువ్వు అడిగిందే ఇస్తాం. థ్యాంక్ యూ అమ్మా. అరే బంగారం, అందరికన్నా ముందు నేనే నీకు గిఫ్ట్ ఇస్తాను. ఒక్క నిమిషం బంగారం. ఇది అందరికన్నా ముందు గిఫ్ట్ నేనే ఇస్తున్నాను, తీసుకో. నచ్చిందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ బాబాయ్. ఓకే వెల్కమ్. అమ్మా నా బర్త్డేకి అందరు రావాలని చెప్పాను, గుర్తుంది కదా? గుర్తుంది. అందరూ వస్తారు. మనం పిలిచినా కూడా శ్రేయ రాదు. శ్రీకర్నైనా తను పంపిస్తుందో లేదో అని డౌట్గా ఉంది. శ్రేయ పంపించడం కాదండి, శ్రేయనే శ్రీకర్ని తీసుకొస్తుంది. శ్రేయ శ్రీకర్ని తీసుకొని వస్తుందా? వాళ్ళు వస్తారన్న నమ్మకం నాకైతే లేదవని. వస్తుంది, చూడండి అత్తయ్య. నీకు కూడా నమ్మకం లేదని నాకు తెలుసు. వచ్చాక నేను చెప్పింది నిజమని అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆరాధ్య రా. రే, శ్రేయ వస్తుందని అంత నమ్మకంగా ఎలా చెప్తోందిరా అవని? నాకు తెలీదు, కానీ ఏదో ఒక రకంగా మాత్రం తీసుకొస్తుంది. నీ పుట్టినరోజు సందర్భంగా నీకు మనందరికీ మంచి జరగాలని దేవుడికి దండం పెట్టుకో. అందరికీ మంచి జరగాలి, అందరినీ చల్లగా చూడు స్వామి. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా సంతోషంగా ఉండాలి, సరేనా? అమ్మా నా ఫ్రెండ్స్ ని పిలుస్తానమ్మా. సరే. మా ఫ్రెండ్ బర్త్డేకి వాళ్ళ అమ్మా నాన్న గోల్డ్ బ్యాంగిల్స్ ఇచ్చారు. మీరు కూడా నాకు గోల్డ్ బ్యాంగిల్స్ ఇవ్వాలి. ఏవండి, అవును, ఏంటి ఆలోచిస్తున్నారు? ఆరాధ్య బర్త్డే ఫంక్షన్ చేయడానికి డబ్బులు కావాలి కదా. ఏదో ఒకటి చేద్దాంలేండి. ఎలా చేస్తామని? ఆరాధ్య తనకి గోల్డ్ బ్యాంగిల్స్ కావాలని అడిగింది. అవి కొనాలంటే చాలా డబ్బులు కావాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. టెన్షన్ పడకండి. నా గాజులు ఏవైనా అమ్మేసైనా సరే ఆరాధ్యకి గాజులు తీసుకుందాం. అవని, అమ్మా అంజలి,
నేను 25 దాచిన నిజాన్ని ఇప్పుడు నీకు చెప్తాను. నీకు ఒక కుటుంబం ఉంది. ఇక్కడికి వెళితే వాళ్ళెవరో నీకు తెలియచ్చు. నీ పిల్లలుండడానికి నేను ఏర్పాటు చేశాను. భవిష్యత్తుని వెతుక్కుంటూ వచ్చిన కూతురు తల్లి 25 ప్రశాంతతను కల్లోలంగా మారుస్తుందా? ఏ దేవి వరమో నీవు త్వరలో. రండి, పరిచయం చేస్తా. అభి దేఖ్ లీజియే. ఒక సమస్య మన ముందుకొచ్చిందంటే దాని పరిష్కారం కూడా మన దగ్గరే ఉందని అర్థం. ఏంటమ్మా? ఆరాధ్య తనకి గాజులు కావాలని అడిగింది కదమ్మా. ఈ కమ్మలు మార్చేసి ఆరాధ్యకి గాజులు కొను. వద్దమ్మా, మా దగ్గర డబ్బులున్నాయి, మేము తీసుకుంటాంలే. ఈ కమ్మలు నువ్వే ఉంచుకో. అయినా ఇవి నాకెందుకమ్మా? చిన్నపిల్ల ఏదో ముచ్చట పడుతోంది, దాని ఆశ తీర్చండి. మేం మీకివ్వాలి, మీరు మాకివ్వడం ఏంటి? వద్దత్తయ్య గారు. చూడు బాబు, మీరు కొనలేరని నేను అండం లేదు. మనవాళ్ళకి మనవరాళ్ళకి పెద్దవాళ్లు తమ బంగారాన్నివ్వటం ఒక ఆనవాయితీ. పెద్దవాళ్లు ఇస్తే పిల్లలకి మంచి జరుగుతుంది, అందుకే ఇస్తున్నాను. ఇది బంగారం కాదు, నా మనవరాలికి నేనిస్తున్న ఆశీర్వాదం. ఈ అమ్మమ్మ ఆశీర్వాదాన్ని వద్దనకూడదు, తీసుకో. నా మనవరాలికి గాజులు కొనండి. నా కూతురు అల్లుడి ఒక సమస్య తీర్చగలిగే అదృష్టాన్ని దేవుడు నాకిచ్చాడు. చూసారా, ఊరికే టెన్షన్ పడిపోయారు. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా. అత్తయ్య గారికి మన పరిస్థితి తెలిసి ఆవిడ కమ్మలు మనకిచ్చారు. మన వాళ్ళకి మన పరిస్థితి తెలియకుండా ఎలా ఉంటుందండి? మనం చెప్పకపోయినా పెద్దవాళ్ళు వాళ్ళకున్న అనుభవంతో వాళ్లే అర్థం చేసుకుంటారు. పెద్దరికం అంటే అదే కదా మరి. అయినా వాళ్ళు ఇచ్చింది మనం వద్దంటే బాగుండదండి. మా అమ్మ తన మనవరాలకి కదా ఇచ్చింది. అమ్మ ఇచ్చిన దాని గురించి మాత్రం మీరు ఎక్కువగా ఆలోచించకండి. సరే, ఒక్క 10 నిమిషాలు ఉండండి, ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం. సరే అవని. నా బర్త్డేకి శ్రీకర్ బాబాయ్, శ్రేయా పిన్ని, భరత్ మామయ్య, ప్రణతి అత్తయ్య, రాజేశ్వరి అమ్మమ్మ అందరూ రావాలి. అలాగే నీ బర్త్డేకి వాళ్ళందరూ వస్తారమ్మా, ప్రామిస్. ఏంటి ఓ తెగ అటు ఇటు తిరుగుతున్నావు? నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఆరాధ్యుడికి గిఫ్ట్ ఇవ్వడానికి మీరు టెన్షన్ పడకుండా మీ అమ్మ గోల్డ్ ఇచ్చిందని తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? అమ్మ చేత్తో గోరుముద్ద తినిపిస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటిది గోల్డ్ ఇస్తే ఎందుకు హ్యాపీగా ఉండదు? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నువ్వు బ్యాంగిల్ కొనిస్తే నీ కూతురు బర్త్డే చేసుకోదు. అందరూ వస్తేనే బర్త్డే చేసుకుంటానని చెప్పింది. అది మర్చిపోయావా? మర్చిపోలేదు, గుర్తుంది. గుర్తుంటే ఏం లాభం? నువ్వు మా మామ్కి కట్టుకథలు చెప్పి నన్ను తీసుకొచ్చినంత ఈజీ కాదు భరత్ని తీసుకురావడం. నువ్వు ఏం చెప్పినా వినడు. నువ్వు ఏ విధంగా పిలిచినా రాడు. అది తెలుసుగా నీకు.
భరత్ రాడు కాబట్టి భరత్ రానందుకు మీ అమ్మ బాధపడుతుంది. మీ అమ్మ బాధపడితే నువ్వు అప్సెట్ అవుతావు. నువ్వు అప్సెట్ అయితే పాపం బర్త్డే బేబీ కూడా అప్సెట్ అయిపోతుంది. మరి అప్పుడు బర్త్డే చేసుకోదుగా. మా మామ్, భరత్, ప్రణతి, శ్రీకర్, శ్రేయ మొత్తం అందరూ నీ హ్యాండ్ బ్యాగ్ లోనే ఉన్నట్టు అందర్నీ తీసుకొచ్చేస్తాను అని నీ కూతురికి ప్రామిస్ చేశావు. భరత్ రాడు. భరత్ రాకపోతే ప్రణతి రాదు. ప్రామిస్ చేశావు కాబట్టి ప్రణతి, శ్రీకర్, శ్రేయలు రాకపోతే ఆరాధ్యతో పాటు అత్తయ్య గారు కూడా ఫీల్ అవుతారు. వాళ్ళు ఫీల్ అయితే కమల్, బావగారు కూడా ఫీల్ అవుతారు. ఫీలింగ్స్ తప్ప ఫంక్షన్ జరగదు అని నీకు అర్థం కావట్లేదా? నువ్వు అన్నట్టుగా నేను పిలిస్తే భరత్ రాడు అని నాకు తెలుసు. అందుకే భరత్ ప్రణతిలని మీ అమ్మే తీసుకొచ్చేటట్టుగా నేను ప్లాన్ చేశాను. అంత ఓవరాక్షన్ వద్దు. మా మామ్ ఈ ఇంటి గుమ్మం తొక్కదు. అలాంటప్పుడు భరత్ ప్రణతులను ఎలా తీసుకొస్తుంది? ఎలా తీసుకొస్తుందో నువ్వే చూస్తావుగా. నువ్వు రారు అనుకుంటున్న శ్రేయా, శ్రీకర్లు వస్తారు. అదొక షాక్ నీకు. మీ అమ్మ భరత్ ప్రణతిలను తీసుకురావడం ఇంకా పెద్ద షాక్ నీకు. షాకులు తినడానికి రెడీగా ఉండు. అవుని వెళ్దామా? నేను రెడీ అండి. నేను షాపింగ్కి వెళ్ళడానికి రెడీ. మరికొంతమంది షాకులు తినడానికి రెడీగా ఉన్నారు. షాకులేంటవని? మీకు అర్థం కాదులేండి, కొంతమందికి అర్థమవుతుందిలే. సరే పద. ఏంటి దీని ఓవర్ కాన్ఫిడెన్స్? మామ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి? భరత్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఏం జరుగుతోంది? నానమ్మా, చాలాసేపటి నుంచి నన్ను అలాగే చూస్తున్నా. నీ పుట్టినరోజు వేడుక చూసే అదృష్టం మీ తాతయ్యకి లేకుండా పోయిందమ్మా. ఇంటి మొత్తానికి మా మొదటి మనవరాలివి నువ్వేనమ్మా. అందుకే నువ్వు పుట్టగానే మా ఇంటికి మహాలక్ష్మీదేవి వచ్చిందని మీ తాతయ్య ఊరంతా స్వీట్లు పంచిపెట్టి అన్నదానాలు చేసి ఎంతో సంబరపడిపోయారు. మీ తాతయ్య ఇప్పుడు కోమాలో లేకుండా ఉండుంటే ఎంతో సంతోషించేవారమ్మా. ఊరుకో నానమ్మా, తాతయ్య ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు బాధపడకు. నా బంగారు తల్లి. హాయ్ ఆరాధ్య. హే హాయ్.
హ్యాపీ బర్త్డే ఆరాధ్య. థ్యాంక్ యూ. 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 నానమ్మ, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. అర్థమవుతుంది తల్లి. మా నానమ్మ. నమస్తే అండి. దీర్ఘాయుష్మాన్ భవ. మీరందరూ సాయంత్రం వస్తారనుకున్నాను. సమ్మర్ హాలిడేస్ కదా, నీతో ఆడుకుందామని వెంటనే వచ్చేసాం. మంచి పని చేశారు. ఆడుకుందామా మరైతే? టచ్ మెట్ ఆడుకుందామా? ఓకే. హే ఆగండి. హే నన్ను టచ్ చేయి, నన్ను టచ్ చేయి. ఇక్కడున్న ఆరాధ్య. హే నన్ను టచ్ చేయి. నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. హే ఆగండి. ఆరాధ్య, హే నన్ను టచ్ చేయి. ఆరాధ్య ఇక్కడున్నా నేను చూడు. హే ఇక్కడున్న నన్ను టచ్ చేయి. ఇక్కడ ఆగండి. హే ఆరాధ్య ఇక్కడున్న నన్ను టచ్ చేయి. ఇక్కడ ఇటు చూడు. ఏ ఇక్కడ ఆగండి. హే నువ్వు నన్ను టచ్ చేయలేవు. ఇక్కడ. అయ్యో ఇటు చూడు. ఏ అట్రారా. నన్ను పట్టుకో, ఇటు చూడు. ఇక్కడ. హే ఇటు చూడు. హే ఇక్కడ. నన్ను పట్టుకో చూద్దాం. హే ఆగండి. అంకుల్, ఆగండి. అరే బాబాయ్, మా ఫ్రెండ్స్ బాబాయ్. చెప్పక్కర్లేదురా, చూస్తేనే అర్థమైపోతుంది. ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ ఎంజాయ్. ఓకే రెడీ. ఏ పట్టుకో. ఆగండి ఆరాధ్య నన్ను టచ్. హే ఇక్కడ. నన్ను పట్టుకో. రండి పరిచయం చేస్తా అభి దేఖ్ లీజియే ఒక సమస్య మన ముందుకొచ్చిందంటే దాని పరిష్కారం కూడా మన దగ్గరే ఉందని అర్థం. దాదా వీడంట, తలా స్వాగ్ అంట, సూపర్ స్టైల్ అంట, జన సైక్ అంట. చూద్దాం. హాయ్ మేకప్ కిట్, మేకప్ ఐటమ్స్. ఒసే దాక్కోకుండా ఇక్కడేం చేస్తున్నావే? మేకప్ ఐటమ్స్ ఉన్నాయే. మనం కూడా మేకప్ వేసుకుందామా? ఇదిగో. ఏం చేస్తున్నారు మీరిద్దరు ఇక్కడ? మేకప్ వేసుకుంటున్నాం. నీకు కూడా వేయమంటావా? ఏంటి? ఎవరు మీరంతా? నా రూమ్ లోకి వచ్చి నా మేకప్ ఐటమ్స్ అన్ని పాడు చేస్తున్నారా? సారీ అండి. ఏంటి సారీ? సారీ ఏంటి సారీ? మీరు పిల్లలా పిశాచులా? పిన్ని పిన్ని సారీ పిన్ని, వీళ్ళ ఫ్రెండ్స్. ఇదంతా నీ ప్లానింగ్ కదా? నువ్వు కావాలని నీ ఫ్రెండ్స్ ని పంపించావు కదా? వెళ్ళు బయటికి. వెళ్ళు, వెళ్ళండి, వెళ్ళు. ఓకేనా, నేను చేస్తాను. పెట్టి. ఏ ఆరాధ్య, ఏమైందిరా? అందరూ హ్యాపీగా నవ్వుతూ లోపలికి వెళ్ళి ఏడుస్తూ బయటకు వచ్చారేంటి? పల్లవి పిన్ని తన మేకప్ ఐటమ్స్ పాడు చేశామని నా ఫ్రెండ్స్ అందరినీ కొట్టింది బాబాయ్. కొట్టిందా? పిల్లల మీద చెయ్యడం ఏంటి? దీన్ని ఒక పని చేద్దాం. మీ పల్లవి పిన్ని మీ ఫ్రెండ్స్ అందరినీ తిట్టింది కదా, ఇప్పుడు మీ పిన్ని కూడా ఏడ్చేలాగా వెరైటీగా మనందరం కలిసి ఏడిపిద్దామా? అయితే మనందరం కలిసి ఒక పని చేయాలి. సరే, అందరం దగ్గరికి రండి. ఓకేనా? ఓకేనా? ఓకే, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అన్నా తాడు రెడీ. సూపర్. బాబాయ్ పిండి కూడా రెడీ. సూపర్ సూపర్ సూపర్. సరే, ఓ పంచి, నువ్వు అటెల్రా. సరే అన్నా.
రే నువ్వు కూడా అటొచ్చు, మీరందరూ ఇటు వచ్చేయండి. వచ్చాను వచ్చి పట్టుకో కూర్చో గట్టిగా పట్టుకోండి. టైట్ ఓకేనా? ఇక్కడ పెట్టు. నువ్వు దాక్కో, నువ్వు కూడా ఇక్కడ దాక్కో. ఓకేనా? ఆల్ సెట్టా? పల్లవి ఒకసారి ఇట్రా, నీతో విషయం చెప్పాలి. వస్తున్నాను. ఏంటి బావా? తొందరగా రా. అది మీరందరూ కలిసి కావాలని ఇలా చేశారు కదా. అసలు మిమ్మల్ని హలో ఆగు. చిన్న పిల్లల్ని కొడితే ఇలాగే జరుగుతుంది. పిల్లలు పదండి, రండి. రండి. ఆయ్యే ఆయ్యే, बैठिए बैठिए. చెప్పండి, ఏం కావాలి? ఇవి తీసుకొని వీటికి ఎంత వస్తుందో చెప్పండి. మీ వెనుక కొన్ని శాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఆ హోల్ కి ఏం చేయాలి? గర్ల్స్, మీరు ఫస్ట్ ఒక కోడ్ ని ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే కరెక్ట్ కోడ్ ఫామ్ అవుతుందో మాస్క్ మ్యాన్ మీకు ఆ థమ్స్ అప్ ఇస్తాడు. మరి 2, నూకరాజు 1, మరి 3, సంధ్య 1 ఎన్వలప్ 966, అంజలి 1, సోనియా 1, and show to the mask man. Contestants should complete their respective dishes what they're planning to make 10 minutes. తన దగ్గర హెడ్ ఫోన్స్ లేవు. డమ్ముని సౌండ్ చేస్తే నాకు కంగారుగా ఉంటుంది. ఏయ్ పాపం కదా, తను ఏదో ఒకటి చేయాలి పాంటి. నేను గెలుస్తానా? ఎందుకంటే నీకు ట్రైనింగ్ ఇచ్చింది అలాంటి వాడు. యువర్ టైమ్స్ ఓవర్. ద విన్నర్ ఈస్ మా పాపకి 2 గాజులు కావాలి. ఇవి చాలా పాత బంగారమమ్మా, తరుగు ఎక్కువగా పోతుంది. మీ పాపకి గాజులు తీసుకోవడానికి ఇవి సరిపోవమ్మా. లేదంటే ఇంకో షాప్కి ఏమైనా వెళ్దామా? మీరు ఎక్కడికి వెళ్ళినా పాత బంగారానికి ఎక్కువ డబ్బులు రావు సార్. మీరు కంగారు పడకండి, నా దగ్గర 2 ఉంగరాలుంటే తీసుకొచ్చాను, ఇస్తున్నాను. ఈ రింగ్స్ కూడా తీసుకుని గాజులకు పోను. మిగతా అమౌంట్ ఎంత వస్తుందో చెప్పండి. ఏంటి నాన్న పిలిచారు? పల్లవికి నీ మీద మీ అమ్మ మీద రోజు రోజుకి కోపం పెరుగుతుందే గాని తగ్గడం లేదు. భరత్ పల్లవిల గురించి నిజం చెప్పడమే మంచిదనిపిస్తుంది. సరే నాన్న.